బ్రో ఐ డోంట్ కేర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బర్త్డే సత్తి సంగతులు. దరిద్రం కొట్టేసింది. వెల్కమ్ టు సత్తి బర్త్డే సంగతులు విశేషాలు. ఎవరైనా బర్త్డే అంటే పబ్బుకో లేదా బాగా గబ్బుగుండే సిగరెట్లు తాగే ఏదో ఒక ప్లేస్ కు వెళ్తారు. కానీ అన్నయ్యని చూసారా, ఈయన బర్త్డే బాయ్ అనమాట. ఎంత సత్యవంతుడు. అందుకోసం లేపాక్షి గుడికి వెళ్తాం అనమాట. ఈ రోజు స్వామివారి సిద్ధిని పొందాలని. ఇదిగోండి వెనకాల మా అన్నయ్య గారి సతీమణి ప్రియమణి మధ్యలో ఉన్న వ్యక్తి అనమాట. ముగ్గురులో కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకేనా? ఆ పక్కన్నవాడు ఫనీ, ఈ పక్క ఉండే వాళ్ళేమో నా సతీమణి. పక్కనే ఇదిగోండి స్టార్ట్ అయ్యాం. మధ్యలో అందరికంటే యాక్చువల్ గా వాడికైతే ఇంట్రడక్షన్ అవసరం లేదు. బేసిక్ గా ఏమన్నా ఎద్దల బండి. హలో ఫ్రెండ్స్, మనిషికి దాహం తీరాలంటే నీళ్లు కావాలా, అదే మనసుకు దాహం తీరాలంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలా. ఆ ఉద్దేశం మీద ఈ రోజు మన సత్తి పుట్టినరోజు సందర్భంగా గుడిని అయితే సందర్శించుకోబోతున్నాం. ఏ గుడి ఏంటి అనే దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పెట్టరా ఫోన్. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావు. చూడండి, మా భార్య రాత్రి యాక్చువల్ గా హుస్కోట వెళ్ళే రూట్ లో ఉంది కదా, అక్కడ దోశలు తిన్నదన్నమాట. తినిన తర్వాత ఏదో అదేంటి తండేల్ మూవీలో గుర్తులే రాజు అని డైలాగ్ కొడుతుంది. పాపం వాడు ఏదో కలిపాడు కూరలో, పూర్తిగా అంతా మతి భ్రమించింది అనమాట. చందు ఒకసారి డైలాగ్ కొట్టు. చూడండి, నేను చెప్పిన దాన్ని కూడా రెస్పాన్స్ ఇవ్వలేనంత పరిస్థితిలో మారిపోయింది అనమాట. ఓకేనా? అది పరిస్థితి. సరే అండి, మళ్ళీ ఇస్తాను అప్డేట్. లెఫ్ట్ వెళ్తాను, స్టార్ట్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి వీడు ఏ ప్లేస్ లో కూర్చోబెట్టినా కూడా ఉండట్లేదు. ఇదిగోండి ఇక్కడ ప్రస్తుతానికైతే ఇట్లుంది, వీలు పట్టుకొని ఇట్లా తిప్పుతున్నాడు. బాగా నచ్చిందేమో. ఇదిగోండి అర్థం అంటే వైపర్లు ఆన్ చేస్తున్నాడు నా కొడుకు. ఏం చేయాలి? నిన్ను మర్యాదగా లోపలికి రప్పించినప్పుడు కూర్చో, వైపర్లు ఆన్ చేయదు. సరేనా? ఓకేనా? ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? పద్ధతికి మారిపోయారు. అబ్బా, మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. మనము లేపాక్షికి వెళ్లే మార్గం అయితే ఇలా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. ఫ్రెండ్స్, ఇదిగోండి దక్షరామ్ మన లేపాక్షి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది ముఖద్వారం. సో దాని గురించి మిగతా వివరాలు మీకు కొద్ది దూరంలోనే ఇస్తాం. ఇక్కడి నుంచి 16 కిలోమీటర్ అయితే ఉంది. నేషనల్ హైవే 544E వెళ్తున్నాం. మధ్యలో మాకైతే ఇలా విపరీతమైన పక్షులు, వాటి బొమ్మలు కనబడుతున్నాయి. జై బాలయ్య, జై బాలయ్య. మేము ఈ స్లోగన్ చెప్పడానికి కారణం, మేమేం సినిమా థియేటర్లో లేము. హిందూపూర్ కరెక్ట్ గా 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షికి వెళ్ళే రూట్ లో ఈయన మన హిందూపూర్కి. సో ఆయన ఇలా చేస్తున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు కోకోకోలా, పెప్సీ, మా బాలయ్య బాబు, అది అన్నమాట. అట్లా మా వెనకాల ఇంకో జీవం కూడా ఉంది, మాట్లాడదు పాప. మాకు కూడా చెప్తుంది అనమాట, జై బాలయ్య. అది బాగా చేస్తాడే. అవును మమ్మీ, అట్లా కాదునా, అడ్డం పట్టుకో. ఉన్నాయమ్మా, గరుడ పక్షి తిరుమలలో ఉన్నాయి. సో లేపాక్షి టెంపుల్ ఇదిగోండి, మనం వెళ్తున్నాం లెఫ్ట్ కి అయితే. ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రాణం పోయేటప్పుడు వాళ్ళ ప్రాణం మీద ఖచ్చితంగా ఆశ ఉంటుంది. కానీ ఈ లేపాక్షిలో ఉన్న గరుడ పక్షి అయితే సీతమ్మ వారిని కాపాడలేకపోయిన ప్రాయశ్చిత్తంతో, విపరీతమైన బాధతో రాముడు వచ్చిన తర్వాత నేను కనీసం కాపాడలేకపోయినని చెప్పి చాలా బాధపడింది. ఇదిగోండి ఆ గరుడ పక్షి దాఖలాలు, ఆనవాళ్ళని ఇక్కడ లేపాక్షిలో మనం. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్యామిలీ అంతా దిగాం. టెంపుల్ అయితే అది మనకుంది ముందర. సో ఫ్రెండ్స్, చూడండి అంతా ఓల్డ్ వర్క్, దానికి రెనోవేట్ ఏం చేయలేదు. అంటే దాని న్యాచురాలిటీ పోకుండా ఉండడానికి. పట్టుకొచ్చింది ఉండు. సరే ఫ్రెండ్స్, ఇదంతా ఓకే,
తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన నందీశ్వర క్షేత్రం లేపాక్షి దేవాలయం. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురానికి సమీపంలో, అదే మన బాలయ్య బాబు జై బాలయ్య సమీపంలో లేపాక్షి మండలంలో కూర్మాద్రి అనే కొండ మీద వీరభద్రేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. ఈ ఆలయం వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయంగా చెందినా కూడా ఇక్కడ శ్రీరాముని చే ప్రతిష్ఠించబడినట్లు చెప్పబడే శ్రీ రామేశ్వర స్వామి శివలింగం, ఆంజనేయుని చే ప్రతిష్ఠించబడినట్లు చెప్పబడే హనుమలింగం, స్వయంభువుగా వెలిసిందని చెప్పబడే పాపనాశేశ్వర లింగం మొదలగునవి శివలింగ మూర్తులుగా వెలిసిన గొప్ప క్షేత్రం ఈ లేపాక్షి. ప్రకృతి సోయగాల నడుమ 108 దివ్య శైవ క్షేత్రాల్లో ఒకటిగా లేపాక్షి అని స్కాంద పురాణం చెప్తుంది. ఇక్కడ నంది ఏపీ తెలంగాణలోనే అతిపెద్ద నంది. జిల్లాలోని హిందూపుర పట్టణం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. బెంగళూరు నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాదు బెంగళూరు రోడ్డుకు ఎడం వైపు నుండి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రావణాసురుడు మహాసాత్వికు సీతను అపహరించుకొని ఈ ప్రాంతం మీదుగా వెళ్తుండగా ఈ కోరపర్వతమైన జటాయువు అడ్డగిస్తుంది. సీతమ్మ తల్లిని విడిచిపెట్టాలని కోరుకుంటుంది. దీంతో రావణుడు కోపంతో ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేసిన తర్వాత ఆ స్థలంలో పక్షి పడిపోతుంది. అనంతరం సీతాన్వేషణలో ఈ స్థలంలోకి వచ్చిన రాముడు జటాయువును చూసి హృదయమును ద్రవింపజేసుకున్నాడు అని మనం ఇది చెప్పాలంటే ఏడుపు చాలా బాధాకరమైన విషయంగా బాధపడ్డాడు అనమాట. ఏం జరిగిందని జటాయువుని అడగా జరిగిన విషయాన్నంతా కూడా రాముడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ పక్షి. అనంతరం ఇలా జరిగిందంతా చెప్పగా రాముడు చాలా కన్నీటితో బాధపడి లేపక్షి అని చెప్పి దాన్ని ఓదార్చుతున్నట్టు, అందువల్ల అది లేచి నిలబడ్డట్టు, అందువల్ల ఈ ప్రాంతం లేపాక్షిగా పేరొందినట్టు ఇక్కడున్న పురాణాలు చెప్తాయి. అనంతపురం జిల్లాలో సుందరమైన ప్రకృతి సోయగాల నడుమ హృదయం పులకరించే విధంగా అద్భుతమైన శిల్పకళా కట్టడంతో మహానంది క్షేత్రమైన లేపాక్షి దేవాలయం విరాజిల్లుతుంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు అచ్యుతదేవరాయల వద్ద కోశాధికారిగా ఉన్న విరూపన్ని కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం నాటి విజయనగర సామ్రాజ్య కళాకారులచే అత్యంత శిల్పకళా కట్టడంతో నిర్మించబడింది. 108వ శైవ క్షేత్రం ఒకటిగా చెప్పబడే ఈ లేపాక్షి ఆలయంలో ముందుగా వినాయకుడిని దర్శించి తర్వాత వీరభద్ర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఆలయంలో పానవట్టం శ్రీరాముడిని ప్రతిష్ఠించి ఉండడం ప్రత్యేక విశిష్టంగా చెప్పుకోవచ్చు. ఈ విచిత్రం ఒక్క ఆలయంలో తప్ప మరెక్కడా లేదు. ఇంకా వీరభద్రుడు, శ్రీరాముడు, దుర్గాదేవి, పాపనాశురుల్లో కలిపి ఆరాధించే ఏకైక ఆలయం కూడా ఇదే కావడం విశేషం. ఇక్కడ 30 అడుగుల ఎత్తు గల 7 తల నాగేంద్రుడు చుట్టుకుని ఉన్నట్టుగా మధ్యలో అద్భుత శివలింగం చూపరులను ఆకట్టుకుంటుంది. లేపాక్షికి కొంత దూరంలో 8.23 కిలోమీటర్ల పొడవు 4.5 మీటర్ల ఎత్తులో మెరిసిన ఏకశిలా రూపంలో అద్భుత నంది విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. దేశంలోనే అత్యంత ఎత్తైన నంది విగ్రహం ఇదేనని చెప్తారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే అంతరిక్ష స్తంభం. అంతరిక్ష స్తంభం అంటే ఏంటని అనుకుంటున్నారా? దీన్ని ఆకాశ స్తంభం అని కూడా అంటారు. ఈశాన్యములలో ఉన్న ఈ స్తంభం నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభంపై కప్పు నుంచి వేలాడుతూ ఉంటుంది. దీని కింద ఏదైనా బటన్ పెట్టి పరీక్షించవచ్చు. ఒక్క స్తంభం పైన దేవాలయ నిర్మాణం మొత్తం ఆధారపడి ఉందని చెప్తారు. దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ సుందరమైన దివ్యక్షేత్రంలో ఉన్న నాగలింగం వెనుక భాగం అసంపూర్తిగా ఉన్న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ ఉన్న శిల్పకళా చాతుర్యం అద్భుతం అనే చెప్పాలి. సాధారణంగా ఆలయంలోని మండపంలో స్తంభాలని కింద భాగాన పై భాగాన కూడా సమాన దూరంలో ఉండి పై కప్పు బరువుని సమానంగా మోస్తూ ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. ఈ గుడిని విజయనగరం రాజుల కాలం నాటి ఇదిగా చెప్తారనమాట. కోశాధికారిగా పనిచేసే విరూపన్ని అనే అతడు ఈ ఆలయం నిర్మించినట్లు ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఖజానా అధికారినై విరూపన్న ఆలయాన్ని నిర్మిస్తూ రాజు ఖజానా వృధా చేస్తున్నాడని రాజు విరూపన్ని కళ్ళని పొడిచివేయాలని ఆదేశించగా మనస్తాపం చెందిన విరూపన్న తన కళ్ళని తానే పొడుచుకున్నాడు. అందుకే ఈ ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని ఇక్కడ ఉండే వాళ్ళ పెద్దలు చెప్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా తన కళ్ళు తానే పొడుచుకోవడం వల్ల రక్తం గోడల మీద చిమ్మి ఆ ఎర్రగా ఉండే రక్తాన్ని కూడా మనం గోడల మీద చూడొచ్చు కొన్ని దగ్గర ప్లేసుల్లో. సనాతన హైందవ ధర్మంలో ఒక సాంప్రదాయం ఉంది. మన దేశంలో కొన్ని ప్రసిద్ధ ఆలయాలు దేవతలకు ఆతిథ్యం ఇచ్చే నివాసాలుగా చెప్తారు. అలాంటి అతి కొద్ది ఆలయాల్లో లేపాక్షి ఆలయం ఒకటిగా వర్ణిస్తారు. ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర స్వామి శివలింగం,
హనుమంతుడు ప్రతిష్ఠించిన హనుమలింగం, స్వయంభూగా వెలిసిన పాప నాశేశ్వరలింగం భక్తుల దర్శనం చేసుకుని పునీతులవుతున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. అలాగే కార్తీక మాసమంతా శివనామస్మరణతో హర హర మహాదేవ, నమ శివాయ, శంకర హర హర మహాదేవ అని శివనామస్మరణతో మారుమోగిపోతుందని చెప్పుకోవడం విశేషం. ఆ సమయంలో ఈ ఆలయానికి కొన్ని లక్షల మంది భక్తులు పరమేశ్వరుని దర్శించుకోవడానికి వస్తారనేదే ప్రతీతి. సో ఇంతటి ఆలయాన్ని మేము దర్శించుకున్నందుకు అంతేకాదండి, ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు కిక్కిరిసిన జీవితంతో చాలా సతమతమైపోయే మనశ్శాంతులతో మనోభావాలతో కుక్కిరి బిక్కిరి అయిపోయే పట్టణవాసులు అయితే ఏమి దేవుడి యొక్క దర్శనం కోరి వారి యొక్క స్వామి యొక్క సో ఫ్రెండ్స్, ఇలా ఆధ్యాత్మికతకు ఆధ్యాత్మికత, ఆనందానికి ఆనందం, కొత్తదనానికి కొత్తదనం, అందులో మన పూర్వీకుల హైందవ సాంప్రదాయం నిలబెట్టేటువంటి అద్భుతమైన కళాకట్టడం, ఇలా అన్నీ వెరసి మన లేపాక్షి. సో ఫ్రెండ్స్, సో మేమెందుకైతే ఇలాంటి గొప్ప దేవాలయాన్ని తీసుకొచ్చేసాం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను మీ ఆది అనుభవాలు. అగైన్ వెల్కమ్ విత్ న్యూ వ్లాగ్. రిమైనింగ్ 4 నిమిషాల వీడియో అయితే ఉంది. దీంట్లో అసలు మీరు కూడా వచ్చి ఫోటోలు తీసుకోవచ్చు, మీరు కూడా వచ్చి శివుడి దర్శనం చేసుకోవచ్చు, మీరు కూడా మీ పాపాలను కడుక్కోవచ్చు. కాబట్టి వచ్చేయండి, ఇంక లేట్ లేకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో వన్స్ అగైన్ జై హింద్. సో ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ అవుట్. చూడొచ్చు. సో ఇదే పిల్లర్ యాక్చువల్గా కింద మనం సారీ పెట్టి తీస్తే వెళ్తుందనమాట. సో ఇదే అండి మామూలుగా పిల్లర్ గురించి చెప్పారు కదా, ఇదైతే కింద మనకి మామూలుగా ఒక అదిగండి, ఇది స్మూత్ బేస్ టచ్ అనమాట. ఇది కింద సారీ పెడితే వెళ్తుంది. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, వెళ్తున్నాం. ఇప్పుడైతే గరుడ పక్షి దగ్గరికి వెళ్తున్నాం స్వామివారిని. దీంట్లో నంది కూడా ఉంటుందండి పార్క్ లో, చూడండి, చెక్ చేసుకోవచ్చు.
వీడియో తీస్తున్నా